ఈ రోజులు వ్యవసాయ మార్కెట్లో వర్ణయాగం చేస్తున్నందున ఈ వర్ణయాగంతో ఏ ఫలితాలు వస్తాయి, ఈ యొక్క వర్ణదేవుడు కరుణించి వర్షాలు పడాలని, సకల ప్రాణకోటి కూడా సుభిక్షంగా ఉండాలని మన వ్యవసాయ మార్కెట్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్ణయాగాన్ని మన ప్రధాన ఋత్వికులైనటువంటి ఆచార్యుల చేత దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఈ వర్షాభావం ఎట్లుంటుంది, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఏమేమి చేయాలనేది మన ప్రధాన ఋత్వికులచే మనం విందామని కోరుకుంటున్నాను. సమస్త ప్రాణులకు కావాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది ప్రాణశక్తిని అందించేటువంటిది అది ఆహారం. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాత్ భవంతి పర్జన్య యజ్ఞకర్మ సంభవ అని భగవద్గీతలో 14వ అధ్యాయంలో కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉపదేశిస్తున్నారు. దాన్ని ఆధారంగా తీసుకొని కర్మకాండగాలు ఎంత సంభవించినా కూడా ఈ విశేషంగా ఆరాధన మరియు పర్జన్య చేయడం మన ధర్మంగా వస్తూ ఉంది. అనేక ధర్మాలకు యజ్ఞ యాగాదులకు చాలా ప్రసిద్ధి అయినటువంటి మన ఓరుగల్లు నగరంలో ఈ కాకతీయులు పాలించినటువంటి పవిత్ర నేలపై ఈ వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ధర్మనిష్ట చాలా గొప్పది. ఈ ఆధునిక యుగంలో కూడా వాళ్ళు యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయి, మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు మనకి ఇదివరకే చెప్పినారు అనేటువంటి వాక్యాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తర్వాత ఈ పారిశ్రామిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా ధర్మంగా ధర్మశ్రద్ధతో దీక్షగా సుమారు ఒక 6 రోజుల నుండి ఈ కార్యం నిమిత్తమై ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే సమస్త ప్రాణులకు కావలసినటువంటిది ఆహారము. ఆ ఆహారం ఎట్లా సంభవిస్తుంది అంటే వర్షం ద్వారా సంభవిస్తుంది. అయ్యా మరి వర్షం ద్వారా ఆహారం, ధాన్యము, పూలు, పళ్ళు, ఇతరత్ర చిరుధాన్యాలన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. అది బాగానే ఉంది. మరి వర్షం ఎట్లా వస్తుంది అయ్యా అంటే యజ్ఞాత్ భవంతి పర్జన్య. అయ్యా మీరు యజ్ఞం చేయండి, ఆ యజ్ఞం ద్వారా యజ్ఞంలో వచ్చేటువంటి ధూమం ద్వారా మేఘాలు ఏర్పడి ఆ మేఘాలు వర్షంగా మారి యజ్ఞకర్మ సమర్థ మీరు చేసినటువంటి యజ్ఞ కర్మ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా మీకు సంప్రాప్తిస్తుంది అనేటువంటి భావం ద్వారా దాన్ని నమ్మి దీక్షగా వాళ్ళు ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలంతా కూడా ఈ పారిశ్రామిక వర్గాలు, అన్ని వ్యాపారులు, రైతులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా సకాలంలో వర్షాలు కురిసి ఇటువంటి కరువు కాటకాదులు ఏవి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎప్పుడు కూడా కాకుండా ఉండడానికి ఈ యాగాన్ని సంకల్పించి చేయడం జరుగుతుంది. కరువు కాటకాదులు ఎప్పుడు వస్తాయా అంటే ధర్మనిష్ట తగ్గినప్పుడు మాత్రమే ఈ కరువు కాటకాదులు సంభవిస్తాయి. ధర్మనిష్ట ఎంతకాలం అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు ఈ కరువు కాటకాదులు ఏర్పడకుండా సకాలంలో వర్షాలు కురిసి సస్యశ్యామలంగా ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవసాయ మార్కెట్ వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా ఖర్చుతో ఓపికతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ నడుపులోకి నీళ్లలో పేద పనులందరూ కూడా వారునాల భాగాలు, శనాల భాగాలు నడుపులోకి నీళ్లలో మునిగి వాళ్ళు ఇదంతా కూడా జపం చేయాలి. మాకు తెలిసి సాయంత్రం వరకు భారీ వర్షం రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా సంకల్పించే కార్యక్రమంలో పాల్గొన్నాము. మా ప్రయత్నము ఈ యజమానులు, భక్తజనులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలందరూ కూడా చేసినటువంటి సంకల్పం గురించి ఆ వరుణదేవుడు, ఆ పరమేశ్వరుడు వర్షం రూపంలో ఈ తెలంగాణ రాష్ట్రమంతా కూడా వర్షించి కరువుకాటకాలు లేకుండా ఈ నదులు, జలాశయాలు, బావులు, చెరువులు అన్నీ కూడా నీళ్లతో నిండి పుష్టిగా ఉండాలని ఆకాంక్షిస్తూ మన ప్రధాన అర్చకులు ఋత్వికులైనటువంటి వారు చెప్పిన మాటలను మనము ఆశిస్తూనే ఈరోజు మన వరంగల్ పట్టణము ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నిర్వహించినటువంటి వర్ణయాగాన్ని సుభిక్షంగా వర్షాలు కురుస్తాయని చెప్పి మన ఋత్వికులు చెప్పడం జరుగుతుంది. అలాగే మన వరంగల్ ఒక మంచి పేరుంది. ఇక్కడ భద్రకాళి దేవస్థానము, వేయి స్తంభాల దేవస్థానము, అలాగే వరంగల్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను సంతరిస్తూ
చేస్తే ఖచ్చితంగా వర్షాలు కురుతాయి, సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి మన దేశము, మన రాష్ట్రము, సకల ప్రాణులు కూడా ఈ వర్షా ప్రభావం మీద ఆధారపడి ఉంటాయని మన ఋతువులు చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలంటే వరుణదేవుడు కరుణించి ఈ సాయంత్రం వరకే భారీ వర్షం కురిసే ఆలోచన ఉంటుందని చెప్పేసి ఈ యొక్క యాగాల వల్ల, యోగాల వల్ల ఈ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.